ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు పెద్ద పెద్ద భవనాలు, రంగురంగుల గోడలు, చర్చ్లో డెకరేషన్, చర్చ్లో ఉండే సామగ్రిని బట్టి అది చర్చ్ అంటే దేవాలయం అని అంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని దేవుడు అంటున్నాడు. అంత గొప్ప దేవుడికి ఎవరైనా మందిరాన్ని నిర్మించగలరా? ఆలోచించండి. సన్నిధి చర్చ్ అంటే రాళ్లతో వేసినటువంటి పునాది, ఇటుకలు మరియు సిమెంట్తో కట్టిన గోడలు కాదు. దేవుని సన్నిధి అంటే విశ్వాసం అనే రాళ్ళు ఉండాలి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేటటువంటి గోడలు ఉండాలి, ప్రార్థన అనే పైకప్పు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది దేవుని సన్నిధి అనబడుతుంది. దేవుని యొక్క వాక్యం ఇంకోలా కూడా సెలవిస్తుంది. ఏంటంటే మనిషి యొక్క శరీరమే దేవుని యొక్క సన్నిధి అని అంటున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన పత్రికలో, నీ శరీరం దేవునికి దేవాలయమై ఉన్నది, దాన్ని పాడు చేయడానికి నీకు అధికారం లేదు అని అంటున్నారు. అనగా మన శరీరము, మన ఆత్మ ఆయన్ని స్తుతించడానికి రెడీగా లేనప్పుడు నువ్వెంత డెకరేషన్స్ కలిగి ఎంత పెద్ద చర్చికి వెళ్ళి ఆరాధించినా అది దేవుని సన్నిధికి చేర్చబడదు. నువ్వు సరైన విశ్వాసం కలిగి ఉండి, ప్రేమ, ఎవరి మీద కల్మషం లేకుండా దేవుని కొరకే బ్రతికి విశ్వాసంతో, ప్రేమతో ఆయన్ని స్తుతిస్తే, ఒంటరిగా నువ్వు పూరు గుడిసెలో స్తుతించినా అది దేవునికి చేర్చబడుతుంది. అది దాని అర్థం.